స్టార్ట్ చేసానా? పిల్లలు బాగున్నారా? మరి నిన్న తరగతిలో జాతీయ జెండాను రూపొందించినటువంటి పెంగళ వెంకయ్య గారి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అంతకుముందు క్లాసులో పొట్టి శ్రీరాముల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే అందుకనే వీరిని మహనీయులు, గొప్పవారు అన్నారు. కారణం ఏంటంటే మన దేశానికి త్యాగాలు చేసిన వారు. అలాగే మరి ఇప్పుడు చెప్పుకోబోయేది జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిపల్లి సుబ్బారావు గారి గురించి. ఎందుకంటే మనం రోజు బడికి వెళ్తూ ఉంటాము, పాఠశాలకు వెళుతూ ఉంటాం. ఈ పాఠశాలకు వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులందరూ కూడా ఉదయం నిలబెట్టి ప్రతిజ్ఞ నేర్పుతూ ఉంటారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ఇక్కడ మనం చెప్తూ ఉంటాము. దాని గురించి నేను ఒకసారి ప్రతిజ్ఞ గురించి నేను ఒకసారి చెప్తాను. మీరు టెక్స్ట్ బుక్ ఉంటే చూడండి, లేకపోతే నేను చెప్తాను, ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆ ప్రతిజ్ఞ గురించి మనకి వచ్చింది కాబట్టి నేను చదువుతున్నాను, చూడండి. పైడిపల్లి వెంకట సుబ్బారావు గారు జాతీయ ప్రతిజ్ఞ అంటే వాగ్దానం. ఇక్కడ ప్రతిజ్ఞ చూడండి. పైడిపల్లి వెంకట సుబ్బారావు గారు ఏ విధంగా రాయడం జరిగింది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికై సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులని, ఉపాధ్యాయులని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలము. ప్రతిరోజు కూడా మనము ఉదయం పాఠశాలకు వచ్చిన వెంటనే ఉపాధ్యాయులందరూ మన ప్రతిజ్ఞ నేర్పిస్తూ ఉంటారు. మరి మన దేశాన్ని మనం గౌరవించుకున్నట్లు కాబట్టి ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు నిర్మాత మన జాతీయ జెండా అనే పెంగళ వెంకయ్య గారు ఏ విధంగా అయితే రూపొందించారో మన జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిపల్లి వెంకట సుబ్బారావు గారు కూడా అంతే చక్కగా రచించడం జరిగింది. మరి ఈ రోజున ఆయన గురించి మనము ఈ పైడిపల్లి వెంకట సుబ్బారావు గురించి మనం ఒకసారి చదువుకుని తెలుసుకుందాము. మరి నిన్న హోంవర్క్ ఇవ్వడం జరిగింది, స్టడీ మెటీరియల్లో రాయమని చెప్పడం జరిగింది. అవి మరి అందరూ రాశారని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ జాగ్రత్తగా స్టడీ మెటీరియల్ పూర్తి చేయాలి. టెక్స్ట్ బుక్ కూడా చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి అవగాహన చేసుకోవాలి పదాలు. బడి పిల్లలంతా బడి ఆవరణలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో బడి పిల్లలందరూ బడి ఆవరణ అంటే బయట ఆవరణలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో ఉదయం చేస్తూ ఉంటారు ప్రార్థన సమావేశంలో భారతదేశం నా మాతృభూమి అందుకని ముందుగానే చదివినది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటూ చేసే ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయత భావ చైతన్యాన్ని అలా చెప్తూ ఉంటే ఎనలేనటువంటి దేశభక్తి, దేశం యొక్క భక్తి మనకి అంతులేని జాతీయత భావ చైతన్యాన్ని, అంతులేనటువంటి చైతన్యము, ఒక భావ చైతన్యాన్ని, ఎనలేని సోదర భావాన్ని కలుగజేస్తుంది. ఆ ప్రతిజ్ఞ వింటుంటే మనకి సోదర భావాన్ని కలుగజేస్తుంది. మరి చూడండి, అందుకే ఈ ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ భాషల పాఠ్యపుస్తకాలలో ముద్రించబడింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని భారతీయ భాషల పాఠ్యపుస్తకాలలో ముద్రించబడిందంట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని భారతీయ పుస్తకాలలో ముద్రించబడిందంట. ఈ ప్రతిజ్ఞ రాసిన మహనీయుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు మరొక తెలుగు జాతి ఆణిముత్యం. ఈయన కూడా మన తెలుగు జాతికి ఆణిముత్యం. మరొక భారతీయుడు
తెలుగు జాతి ఆణిముత్యం అంటండి. నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు, సేవాతత్పరుడు. మరి ఆ విధంగా ఉన్నారు కాబట్టి దేశానికి ఎన్నో త్యాగాలు చేసిన వారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు మరొక తెలుగు జాతి ఆణిముత్యం, గొప్ప ఆణిముత్యం. 1962లో భారత సైన్యం మధ్య ముగిసిన తరువాత మన దేశ విద్యార్థుల్లో ప్రాథమిక దశ నుండి దేశభక్తి కలిగించాలనే భావం సుబ్బారావు గారికి కలిగింది. చూసారండి, 1962లో భారత్ సైనా యుద్ధం ముగిసిన తర్వాత, అంటే 1962వ సంవత్సరంలో భారత్ సైనాకి యుద్ధం జరిగింది. అది ముగిసిన తర్వాత మన దేశంలో ఉండే విద్యార్థులలో ప్రాథమిక దశ నుండే దేశభక్తి కలిగించాలనే భావం సుబ్బారావు గారికి కలిగింది. విద్యార్థులలో ముఖ్యంగా దేశభక్తి భావన కలిగిందండి. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాశారు. చూసారా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరు అనే ప్రతిజ్ఞ ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించడం జరిగింది. అంటే ఆ పద్యం చదువుతుంటే, ఆ గేయం చదువుతుంటే, గేయం భారతీయులకి దేశ సోదర భావాన్ని కలిగజేస్తుంది, సోదర భావాన్ని కలిగజేస్తుందని ఇక్కడ చెప్తున్నాం. అయితే అనే ప్రతిజ్ఞ రాశారు. తేనేటి విశ్వనాథ్ గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తేనేటి విశ్వనాథ్ గారితో కలిసి కూర్చుని చర్చించి అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళారట. ప్రభుత్వం దగ్గరికి తీసుకుని వెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత ప్రతిజ్ఞ విలువలను, అవసరాన్ని వివరించి ప్రతిని అందజేశారు. ప్రతిజ్ఞ యొక్క విలువలు, ఆ యొక్క గొప్పతనాన్ని, వాటి యొక్క అవసరాన్ని వివరించి ప్రతిని అప్పుడు అందజేశారు. దాని యొక్క గొప్పతనాన్ని, ప్రతిజ్ఞ యొక్క విలువలు, గొప్పతనాన్ని, అవసరాన్ని వివరించి దాన్ని వాళ్ళకు అందజేశారట. 1964 బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం సాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞ దీన్ని స్వీకరించారు. ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం సాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. మొత్తానికి స్వీకరించారు. ఆ ప్రతిజ్ఞ 1965 జనవరి 26 నుంచి భారతదేశమంతటా అన్ని భాషల పాఠ్య పుస్తకాలు చేర్పించారు. ఆ ప్రతిజ్ఞ ఎప్పుడు స్వీకరించారంటారంట? 1965 జనవరి 26 నుంచి భారతదేశమంతటా అన్ని భాషల పాఠ్య పుస్తకాలలో దీన్ని చేర్పించారు, ముద్రించడం జరిగింది. మరి పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లాలో అనపర్తి గ్రామంలో 1916 జూన్ 10వ తేదీన వెంకటరామయ్య రాంబాయమ్మలకు జన్మించారు. ఇక్కడ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు, ఆయన గ్రామం పేరు, ఏ సంవత్సరంలో జన్మించారో అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, మరలా చదువుతాను. పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లాలో అనపర్తి గ్రామంలో 1916 జూన్ 10వ తేదీన వెంకటరామయ్య రాంబాయమ్మలకు జన్మించారు. బాల్యంలోనే తన తల్లి రామాయణ మహాభారతాలు చెప్పేది. బాల్యంలోనే అంటే చిన్నతనంలోనే తల్లి రామాయణ మహాభారతాలు చెప్పేదట. మన ఇంటి దగ్గర కూడా చాలామంది, కొంతమంది పిల్లలకు భాగవతం, రామాయణం, మహాభారతం ఇవి పుస్తకాలు చదివిస్తూ ఉంటారు. చదివి పిల్లలకు చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాటిలో ఉన్న ఆ గ్రంథాలలో ఉన్న నైతిక విలువలు పిల్లలకు తెలియజేసే భక్తి భావాలు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, వాటి ఏ విధంగా అనుసరించాలనేది కొందరు పెద్దలు, తల్లిదండ్రులు పిల్లలకి ఈ గ్రంథాలు, మహాభారత గ్రంథాలు చదివిస్తూ ఉంటారు.
ఆ చిన్నప్పటి నుంచి మరి ఆ గ్రంథాలు వాటి యొక్క సారాంశం కూడా వివరిస్తూ ఉంటారు. మరి అందుకని ఈ పైడిమర్రి సుబ్బారావు గారి తల్లి చిన్నప్పటి నుంచే, చిన్నతనం నుంచే రామాయణ మహాభారత కథలు ఆయనకి చెప్పేదట. బాల్యంలోనే దేశభక్తి బీజాలు పడ్డాయి. చిన్నతనంలోనే దేశభక్తి బీజాలు పడ్డాయి. దేశభక్తి అంటే, దేశం అంటే భక్తి ఎక్కువగా ఏర్పడిందంటే ఎప్పుడు ఏర్పడ్డాయి? 1962లో విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేశారు. 1962 సంవత్సరంలో రాజమండ్రిలో, మనకు పక్కన ఉన్నది రాజమండ్రి, గోదావరి అవతల, ఈస్ట్ గోదావరి, అక్కడ ఒక ట్రెజరీ ఆఫీసర్గా పనిచేశారట, అధికారిగా. పుస్తక సేకరణ, పఠనం, కవితా వ్యాసంగం, వేద అధ్యయనం చేశారు. పుస్తకాలు సేకరించడం, చదవడం, కవితా వ్యాసంగం చేయడం, వేద అధ్యయనం చేసేవారు. ఆయన భూస్వామ్య పద్ధతిలోని వెట్టి చాకరి నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. భూస్వామ్య పద్ధతి వెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు రాశారు. ఏమి రాశారంట? దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు రాశారు. గృహస్థ జీవితం, స్త్రీ ధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. గృహస్థ జీవితం, స్త్రీ ధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. మరి బాలరామాయణం, వెంకటేశ స్తుతులు మొదలైన రచనలు చేశారు. బాలరామాయణం, వెంకటేశ స్తుతులు మొదలైన రచనలు కూడా ఈయన పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించడం జరిగింది. మరి మనం కూడా వీళ్ళ యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్నప్పుడు కొన్ని మంచి లక్షణాలు తెలుసుకోవాలి వీరిలో. అవేంటి చూడండి. మరి ఇంకా మిగతా పేరా చూస్తుంటే, మరి ఈయన గృహస్థ జీవితం, స్త్రీ ధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. బాలరామాయణం, వెంకటేశ స్తుతులు మొదలైన రచనలు కూడా చేశారు. భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సాంస్కృతిక సామాజిక విలువలను కాపాడడం భావి భారత పౌరుల ప్రథమ కర్తవ్యము. ఏంటది? భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సాంస్కృతిక సామాజిక విలువలను కాపాడడం భావి భారత పౌరుల ప్రథమ కర్తవ్యం. భావి భారత పౌరుల యొక్క మన కర్తవ్యము, బాధ్యత. మరి ఇందుకోసం బాలలను సమాయత్తం చేస్తుంది ప్రతిజ్ఞ. ఇందుకోసం ప్రతిజ్ఞ ఏం చేస్తుందంట? సమాయత్తం చేస్తుంది బాలులను. దేశ భాషలన్నింటిలోకి అనువదించండి. దేశమంతా ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తూ జాతీయ గీతాల సరసన వెలుగుతుంది. దేశమంతా ప్రతినిత్యము ఎల్లప్పుడూ కూడా ప్రతిధ్వనించేలాగా ఈ జాతీయ గీతాల సరసన వెలుగుతుంది. మరి ఈ ప్రతిజ్ఞ ధ్వనించినంతకాలం పైడిమర్రి వారు దేశ పౌరుల హృదయాలలో కలకాలం నిలిచి ఉంటారు. ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ప్రతిజ్ఞ ధ్వనించినంత కాలము, ప్రతిజ్ఞ చెప్పుచున్నంత కాలము కూడా పైడిమర్రి వారు మన దేశ పౌరుల హృదయాలలో కలకాలం నిలిచి ఉంటారు. అంటే మన భారతదేశానికి మంచి గేయాన్ని రచించడం జరిగింది కాబట్టి, మనం రోజు పాడుకుంటాం కాబట్టి, మన భారతీయులలో ఆ ధ్వని ఉన్నంత వరకు, భారత జాతీయ ప్రతిజ్ఞ ఉన్నంత వరకు ఆ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు చిరకాలం, కలకాలము మన హృదయాలలో, భారతీయుల యొక్క హృదయాలలో ఖచ్చితంగా నిలిచి ఉంటారని ఇక్కడ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు గురించి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ పేజీ నెంబర్ 40 పేజీలో ఉపాధ్యాయులు విద్యార్థులతో ఇక్కడ ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ఇక్కడ గేయాన్ని ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులందరి చేత గేయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి గేయం మనం చెబుతున్నప్పుడు, పాడటప్పుడే కాకుండా మనం ఎప్పుడు కూడా ఈ జాతీయ గీతాలు, గేయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ఇతరులను ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా మాట్లాడాలి,
మనకి ఎన్ని భావనలు మనకి తెలియజేస్తుంటాం. కాబట్టి మరి ఈ పైడిమర్రి సుబ్బారావు గారు రచించినటువంటి ఈ జాతీయ ప్రజ్ఞను మనం అందరం కూడా గుర్తుంచుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ జాతీయ ప్రతిజ్ఞని మనం చెప్పుకునేటప్పుడు మనం మరి ముందుగా కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మరి మన భారతదేశం యొక్క తెలుసుకోవడానికి బాధ్యతను తెలుసుకోవడానికి మన పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే మీరు మరి ఇక్కడ చూడండి, ఇక్కడ స్టడీ మెటీరియల్లో చూడండి 97వ పేజీలో కింది పేర ఒకసారి చదువుతున్న పేజీ నెంబర్ 97వ పేజీ ఇక్కడ పేర స్టడీ మెటీరియల్ ఉంది. పైడిపర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లా అనపర్తి గ్రామంలో 1916 జూన్ 10వ తేదీన వెంకటరామయ్య రాంబాయమ్మలకు జన్మించారు. బాల్యంలోని తల్లి రామాయణ మహాభారతాలు చెప్పేది. బాల్యంలోని దేశభక్తి బీజాలు పడ్డాయి. 1962లో విశాఖపట్నంలో ట్రెజరీ గారిగా పనిచేశారు. పాఠ్య పుస్తక సేకరణ, పఠనం, కవిత వ్యాసంగం, వేద అధ్యయనం చేసేవారు. ఆయన భూస్వామి పద్ధతిలోని వెట్టి చాకరీ నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు రాశారు. మరి గృహస్థ జీవితం, శ్రీ ధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. బాలరామాయణం, వెంకటేశ స్థుతులు మొదలైన రచనలు చేశారు. మరి ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ పేరాలు ఇస్తారు. ఆ పేరాలు ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా మనం ఇక్కడ దానికి చదివి మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ ఈరోజు మన తరగతిలో నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గురించి మనం ఒకసారి చెప్పుకోవడం జరిగింది. అలాగే మరి ఇంకా కూడా దేశభక్తి గేయాలు రాసినటువంటి చాలామంది ఉన్నారు. మరి ఇంకా ఎవరో సుందర కవి శంకరంబాడి చుందరచారి ఈయన కూడా గేయం రాయడం జరిగింది. అది మా తల్లికి తెల్లి మళ్ళీ పూదండ అని రాయడం జరిగింది. ఇది కూడా మనం పాడుకునేటప్పుడు చాలా చక్కగా మనకి ఉంటుంది. అయితే మనం మరో క్లాసులో మనం చెప్పుకోవచ్చు. ఇది సుందర కవి శంకరంబాడి చుందరచారి. అయితే మనం ఏది చదివినా ఏది విన్నా మనము ప్రతి ఒక్కరం కూడా మనం గుర్తుంచుకోవాలి, గేయాలని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఇందులో కూడా మనం ఈ వాక్యాల్లో కూడా కఠిన పదాలు ఉన్నాయి. జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిపర్రి వెంకట సుబ్బారావు. ఈ టెక్స్ట్ బుక్లు ఈ పేరాల్లో కఠిన పదాలు ఉన్నాయి. ఈ కఠిన పదాలు ఉక్తలేఖన పదాలుగా చెప్పడం జరుగుతుంది. మరి ఉక్తలేఖన పదాలు చెప్పాలంటే మరి మీకు ప్రాక్టీస్ కావాలి, రాసుకుంటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. అప్పుడు మనం ఇక్కడ ఉక్తలేఖన పదాలు తప్పులు లేకుండా రాయడానికి అవకాశం ఉంటుంది. అవి లేకుండా ఉండాలంటే మన టెక్స్ట్ బుక్ తప్పనిసరిగా చూడాలి. చదివిది ప్రతిదీ లైన్ కూడా చాలా జాగ్రత్తగా మీరు శ్రద్ధగా వినాలి. ఈ కఠినమైన పదాలు అండర్లైన్ చేయాలి. కాబట్టి కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇది గుర్తుంచుకుని ఈ పైడిపర్రి వెంకట సుబ్బారావు గురించి మనం చెప్పుకున్నాం. కాబట్టి మీరు ఇందులో ప్రశ్నలు చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా కూడా పరిశీలించి మీరు చదవాలి. మరి ఇక్కడ ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. కాబట్టి తర్వాత సుందర కవి శంకరంబాడి చుందరచారి మహనీయుల గురించి ముగ్గురు గురించి చెప్పుకున్నాం. మన మహనీయుల్లో ముగ్గురు గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఆ ముగ్గురిలో పొట్టు శ్రీరాములు, వెంగళ వెంకయ్య గారు, పైడిమర్రి సుబ్బారావు గారు, ఈ ముగ్గురు గురించి చెప్పుకోవడం జరిగింది. 4వ వ్యక్తి సుందర కవి శంకరంబాడి చుందరచారి. శంకరంబాడి చుందరచారి. మరి ఈయన ఏ విధంగా రాయడం జరిగింది, చెప్పడం జరిగిందో ఒకసారి మనం చూద్దాము. బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు తెలుగు విద్యార్థులందరూ సమావేశమై వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు తెలుగు విద్యార్థులందరూ సమావేశమై వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నారు.
చెప్పిన సమయం 4 దాటిపోయింది. 4:30, 5:30. మనిషి అంతులేడు. విద్యార్థులు అసహనంతో ఊగిపోతున్నారు. నిర్వాహకులు గుండెల్లోని రైళ్లు పరుగెడుతున్నాయి. అందరి చూపు గేటు వైపే. అయితే ఈరోజు సుందరకవి సంగ్రంబాయ్ సుందర సార్ గురించి రేపు తరగతి క్లాసులో చెప్పుకుందాము. మీరు రేపు వచ్చేటప్పుడు కఠిన పదాలు రాసుకుని పేజ్ నెంబర్ స్టడీ మెట్లు 97 పేజీలో రోమన్ నెంబర్ 3 ఈ పేర అంతా చదువుకుని ఈ ప్రశ్నలు ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాసుకుని రండి. ఈ హెచ్డబ్ల్యూలో ఏం రాయాలంటే పేజ్ నెంబర్ 96లో శంకరంబాడి పేజ్ నెంబర్ 95లో జాతీయ జెండాలోని విశేషాలేవి ఈ చదువుకుని రెండో క్వశ్చన్ హెచ్డబ్ల్యూ రాసుకుని రండి. జాతీయ జెండాలోని విశేషాలేవి హెచ్డబ్ల్యూ రాయాలి. స్టడీ మెటీరియల్ పేజ్ నెంబర్ 97లో 3 పేర చదువుకుని పూర్తి చేసుకుని రండి. సమాప్తం. Hi students, how are you all? Okay, fine. I think so. You are very fine. Okay. In previous classes, we learned some points regarding our animals and their foods. Animals and their foods. This is the 6th class, and we are going to 4th session. Today we are learning rumination and food chain. There is a food chain. There is a 2 terms are there: consumer and producer. And in that there is a 3 layers are there: primary consumers and secondary consumers and tertiary consumers. And food web and about ants we are learning. So in previous classes we learned different body parts are there according to their style of food material, habits to eat. So different animals are there, they are having the different parts of bodies are there according to their style of food eating. Yes or no? So today we are going to rumination. What is rumination? Generally cow and buffalo and camel, those are the animals. They are eating the grass very rapidly. They are eating the grass or plants or the leaves very fast. It can be able to eat. After the rest time, after some times it can take rest and it can sleep. In the time what happened? Have you observed? Have you seen? Yes, it can be chewing. So it can be chewing the grass again. Why? Because when they are eating, it can be fastly eat and it can be fast eat. Yes or no? After sometimes it can be reback from the stomach to the mouth. Yes sir, the food material it can be bring back from the stomach to mouth, to the mouth again. It can be chewing the food material. Yes or no? After eating the food materials, once again they wants to chewing the food material. Nothing but it can be bring back to the from stomach to the mouth, stomach to the mouth, bring back again. It can be chewing the food material once again. So that is the rumination. Yes or no? So generally camel and cow and buffalo, those are the animals for rumination. Rumination meaning nothing but
after eating, after completion of eating, it can be bring back food material from the stomach to the mouth, and again it is chewing the food material once again. So that process of that chewing said to be a rumination. Yes or no? Coming to second part, food chain. Yes, for example, tree is there. Yes or no? Tree can be itself making the food material. Itself, trees are making the food material itself by own. It own the trees can be produce the food material. Yes or no? So, in the presence of sunlight, in presence of water, it can be prepared itself the food material by only. It can be produce the food material itself. So that is said to be a producers. So tree is a one producer. Why? Because the food material preparation by itself only. So that is said to be a producers. Coming to consumer, we are the consumers. Why? Because we never prepared the food material. Why? Because we are the depending on the plants foods. Yes or no? Animals depends on plants. Some birds depends on plants. So we are the consumer. We are using that food material from others. So we are the consumer, and those are the plants or trees are the own preparation to make the food material. So those trees are the producers, and we are the consumers. Yes or no? There is a chain link is there. Yes or no? For example, there is some plants are there. The goat depends on plants and their leaves. On the goat, it depends on the leaves of the tree. We are the depends on the plants also, and again we are depending on the goats also. Why? Because we are eating the meat, so we are depending on the animals also. So there is a link up is there. Our human beings to goat, goes to tree to human beings. There is a link ups are there. There is a chain relations are there. Means one animals depends on the other animals depends on others depends on others depends also others. So this is web-wise. Each other depends on in this surrounding area. It depends on others. So every animals depends on others, and others also depends on others, and others also depends on the finally plants. So there is a link ups are there. There is a chains are there. There is a relation between the among those. Those are the web link ups. Yes or no? So in that there is a primary consumers and secondary consumers and tertiary consumers. So primary consumer, secondary consumer, and tertiary consumers. Tertiary consumers. Yes or no? So three models are there. In consumers, three models are there: primary consumers, and secondary consumers, and tertiary consumers. So one by one we have to read that, and we have to
Listen that. So rumination. Animals like cow and buffalo and camels etc. chew food very quickly and swallow and store in it the part in the stomach. After some time, they take food material back from the stomach to the mouth and chew it again. The process is called rumination. What is rumination? Cows and buffaloes are eating the grass very quickly. After some times, it can be bring out the food material bring out from stomach to the mouth. Again, it can be chewing the food material. That process is said to be a rumination. Yes or no? Rumination. Next, how the hunting animals like lion gets its food material. Yes, what is the process? What is the method in the lion to collect the food material? Did you ever seen how a lion hunts deer on TV? Yes, generally we are seeing the Discovery Channel hunting the lion and deer. Yes or no? Hunt the deer and the lion. See, what do you feel about concentration and action while hunting? Wild animals like lion, fox, wolf, tiger hunt others animals for their food. They have a strong legs to run and sharp claws to catch and sharp teeth to tear the flesh. Yes or no? Yes, there is a some wild animals are there, wolf and tiger and fox and tiger. Those are the wild animals. Only it depends on the only others animals meat only. Others animals flesh. Yes or no? So while the term hunting, they can strong legs are there to hunt and the strong teeth are there to tears the flesh of others animals, and the strong claws are there, strong claws to catch the others animals. So the teeth are very strong and the claws are very strong and the legs are very strong and the sharp teeth they have. So by using these organs, by using these body parts, it can be hunt the easily. It can hunt the others animals easily and to tear the skin of others and eat it. So that is the wild animals. What happened? Yes or no? In that wild animals. Next, dog. How they collect the food material in dog? Yes or no? Observe dog your surrounding. How does it get its foods? Write your observations. What does it do? Find food. Which part are involved in taking in food? How does a dog eat meat? How does a dog drink water? And is there any differences using tongue when compared with the frog and cow? Write your the space provided below. Okay. Generally, dog by getting smell, by getting the sense organs. One organ is there, that is sense organs are there. In that one sense organ is there, smelling. Yes or no? So dog having the smelling sensor is very high. So that's why wherever the material is there, it by using smell it can be catch the food matter where the it trace out the food matter, So sense organs by smelling, same manner by vision also it can be able to the trace out the food material. Yes sir, dogs are generally in our surrounding areas, dogs are there. What happened? By visioning they can able to the trace of the food material. That is one process. Another process, what happened? By smelling, getting smell.
By getting smell, it can be trace of the, it can be collect the food materials. Yes or no? In the dog. Next, there is a blanks are there. There is a blanks are there. Yes. Animal, frog. Yes. What is the purpose of frog tongue? It to capture the insects. Capture the, stuck the, capture the insects. Next, cow. Cow means eating, licking and sucking. When they are drinking the water, suck the water. Sometimes dog also suck the water. And dog, licking. Okay na? Licking and also sucking sometimes. Yes or no? Next. So, food chain. Living organisms need for food to perform their life process. Some organisms can produce their own food, while some depends on the others organisms to obtain their energy. We can therefore identify different feeding types based on the how the organisms gets its food. They are producers and consumers. Yes, in the our surrounding areas, two words are there. One is producers, another one is consumers. What itself producing the itself, that is the producers. For example, tree, it can able to prepare the food material by its own, by its own. So this is the best example is the producer. Tree is the best example. Ourselves, human beings, we are the consumer of the food material of the trees or plants. So we are depending on the plants, but plants cannot depend on others. Itself own, by own itself, it can be able to preparation the food material. But ourselves, we cannot prepare ourselves by our own. We cannot prepare the food material. So we are the consumer, those are the producers. Next, producers make their own food material. Yes, already we thought that producers makes the food material by own. Next, plants are producers. Yes, already we thought that. Next, any living things that use the energy that's of the sun to make its own food is produced. Yes, taking water and gaining the nutrition from the soil in the presence of sunlight, it can be, plants can be producing the food material by own. Next, a consumer is organisms that eats living plants or animals. All animals are consumers because they don't have made their own food material. Yes, all animals are only depends on the others. Yes or no? All animals depends on others. So that's why all animals, they cannot preparing the food material by their own. So all animals are said to be a consumers. Next, what will happen if all animals ate plants? For example, if all animals are ate only plants only, what happen? On that there is no plants, there is no greenery. So that's why the God has created different animals, and the different animals depends on different animals, and animals depend on the different trees and the products of the trees. So God created this situation. Some animals depends on some animals depends on creatures, some creatures depends on some plants. So there is a chain process. Yes or no? Same manner. Here thinking, what will be happen if all animals are
eat plants. If all animals are eat plants, plants are there after 1 year. So there is no greenery on the ground, on the earth. So there is a God has created different food styles. Okay na? Next, to maintain balance the nature, animals follow their food habit. Yes, to balancing the nature. So why the God has created different food meter, different food styles? To balancing the, if all animals eat only grass only, after 1 year or after 10 years, grass will be there? No grass, no greenery, no plants on the earth. So total spoil. So that purpose, different peoples are there, different animals are there, different plants are there. So according to their food styles, they are eating the different. Yes or no? So here, different consumers are there. Yes or no? So tomorrow we will learn remaining. Thank you. Dear students, today we are going to start fourth session. Topic is Bellam caves, rock painting, growing plants, rearing animals. See, page number 62. Here glossary words given. Every student should read and write one time these glossary words. Hunter gatherers. Hunter gatherers. Meaning. What is the meaning of the hunter gatherers? Textbook page number 62. Textbook page number 62. Open and see glossary words. Hunter gatherers. Hunter gatherers means in Telugu వేట ఆహార సేకరణ చేసేవారిని హంటర్ గ్యాదరర్స్ అంటారు. ఓకే చిల్డ్రన్, see what is hunter gatherers? వేట ఆహార సేకరణ చేసేటువంటి వాళ్ళని హంటర్ గ్యాదరర్స్ అంటారు. ద పీపుల్ హూ డిపెండ్ అపాన్ ది హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ద ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ హెడ్ డ్రెస్, పశు కాపరులు. హెడ్ డ్రెస్ మీన్స్ పశు కాపరులు అంటే యానిమల్ రియరర్స్ అంటారు కదా, పశువులు కాసేవాళ్ళు అనమాట. గేదెల్ని, ఆవుల్ని, ఈ గొర్రెల్ని, మేకల్ని, కోళ్ళని, వీళ్ళందరినీ కూడా హెడ్ డ్రెస్ అంటారు. ఆర్కియాలజిస్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆర్కియాలజిస్ట్? పురాతత్వ శాస్త్రజ్ఞుడు. ఆర్కియాలజిస్ట్ అంటే పురాతత్వ శాస్త్రజ్ఞుడు. ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ హ్యూమన్ హిస్టరీ బై డిగ్గింగ్ అప్ హ్యూమన్ రిమైన్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్. ఓకే, అంటే భూమిలో ఉన్నటువంటి పురాతన వస్తువులను త్రవ్వడం ద్వారా వెలికి తీసి సో దాన్ని స్టడీ చేసి మనకి వివరణ ఇస్తారు. అదేవిధంగా సెటిల్డ్ లైఫ్, స్థిర నివాసం. సెటిల్డ్ లైఫ్ మీన్స్ స్థిర నివాసం. స్థిర నివాసం అంటే నోమిడిక్ పీపుల్కి ఆపోజిట్గా ఉండేది. అంటే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్లకుండా స్థిరంగా ఒకే ప్లేస్లో కొన్నాళ్ల పాటు అలాగా ఇంకక్కడే ఉండిపోతారంట. వాళ్ళని స్థిర నివాసులు అంటారు. వాళ్ళని ఇంగ్లీష్లో సెటిల్డ్ లైఫ్ అంటారు, స్థిర జీవితం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టినప్పటి నుంచి మీ ఊర్లోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు, అది సెటిల్డ్ లైఫ్. అండ్ స్టోన్ టూల్స్, రాతి పరికరాలని స్టోన్ టూల్స్ అంటారు. అంటే టూల్స్ మేడ్ బై ది స్టోన్స్ ఇన్ ద డిఫరెంట్ షేప్స్ పర్పసెస్. ఈ వేటాడడానికి, కూరగాయలు కోయడానికి, చెట్లు నరకడానికి, అన్నిటికి కూడా వాళ్ళు ఎక్కువగా స్టోన్ టూల్స్ని ఎక్కువ యూజ్ చేసేవారు అన్నమాట ఎర్లీ మ్యాన్. ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నాం నైఫ్, ఐరన్ విత్ మేడ్ బై ఐరన్స్, ఆ స్టోన్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ మోటార్స్ అండ్ పెస్టాల్స్, రోలు రోకల్ని మోటార్స్ అండ్ పెస్టల్స్ అంటారు. అంటే టూల్స్ యూజ్డ్ గ్రైండ్ గ్రైన్స్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్. ఇవన్నిటిని కూడా మనం మార్నింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, మనం మినపప్పుని గ్రైండర్లో వేస్తాం.
అంటే అవి ఇప్పుడు ఎలక్ట్రికల్ వచ్చేసినాయి. అప్పుడు స్టార్టింగ్లో స్టోన్స్ని యూజ్ చేసి మనం రోకల్లో రుబ్బేవారు అనమాట. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అయితే విలేజెస్లో బాగా ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ పరికరాలను ఇప్పుడు కూడా యూజ్ చేసేవాళ్ళు కొన్ని విలేజెస్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలక్ట్రికల్ గ్రైండర్స్ వచ్చేసినాయి కాబట్టి బట్ దాంట్లో కూడా మనం స్టోన్ యూజ్ చేస్తారు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. అండ్ బ్రోంజ్ అంటే కంచు లోహాలు అనే ఏ లాయల్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ మెటల్. ఇది కాపర్ టిన్ కలిసినటువంటి మెటల్తో తయారైనటువంటి వస్తువులు బ్రోంజ్ అంటారు. అండ్ డొమెస్టికేషన్ అంటే మచ్చిక చేసుకుంటా, అంటే మనం ఒక పెట్ యానిమల్స్ని మన దగ్గర ఉంచుకున్నాం, కౌ కానీ బఫెలో కానీ లేదా హెన్ కానీ అలాగే ర్యాబిట్ కానీ అలాగే ప్యారెట్ కానీ అలాగే డవ్, ఇలా కొన్నిటిని మనం మచ్చిక చేసుకుని మన ఇళ్లలో పెంచుతూ ఉంటే వాటిని డొమెస్టికేషన్ అంటారు. ద ప్రాసెస్ ఇన్ విచ్ పీపుల్ గ్రో ప్లాంట్స్ అండ్ ది టియర్ యానిమల్స్. ఓకే స్టూడెంట్స్, ఒకసారి వినండి. పేజ్ నెంబర్ 62లో 1, 2, 3, 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ని బాగా చదవండి. ఓకే, సి నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ది బెల్లం కేవ్స్. ఓకే, సి బెల్లం కేవ్స్, పేజ్ నెంబర్ 56. Archaeologist, what I said, archaeologists are who are digging and finding the old tools and which are used by the early mans. They are study and given the information to us history. Okay, అంటే భూమిలో ఉన్నటువంటి పురాతన వస్తువులన్నింటినీ కూడా త్రవ్వి వాటిని స్టడీ చేసి అది ఏ కాలానికి చెందింది, ఎవరు ఉపయోగించారు, ఆది మానవుడా లేదా స్టోన్ ఏజ్లో ఉపయోగించారా, మిడిల్ స్టోన్ ఏజ్లో ఉపయోగించారా ఏంటనేది ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చే వాళ్ళని ఆర్కియాలజిస్టులు అంటారు. And have recovered a large number of stones and tools from the caves of Kurnool district. If you want to see more caves, Kurnool district, if you are going to the Kurnool district, we are able to see that caves in that areas. There are hundreds of caves in the Kurnool district. Not only 1 or 2, hundreds of the caves. And the early man who lived in these caves. These caves seems to have been used by the stone tools using hunter-gatherers and as a resting place for the thousands of the years. So here animal bones and stones, tools, especially microliths and also tools made of bones have been found in them. Tools made of bones are found only in these caves in the entire Indian subcontinent. So here, if you are entrance, if you are see the Bellam caves and Kurnool district, we are using a different kinds of the tools which are used by the early man. Okay, ఇప్పుడు బెల్లం కేవ్స్ అనేవి ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి? బెల్లం కేవ్స్ బిలాంగ్స్ టు ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? కర్నూలు డిస్ట్రిక్ట్. ఇంకా మనకి టూల్స్ ఏ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది అంటే బోన్స్ టూల్స్, స్టోన్ టూల్స్ కూడా మనకి బెల్లం కేవ్స్లో చూడవచ్చు. ఓకే, అలాగే మనకు బుక్స్లో కూడా ఇచ్చాడు. ఆర్కియాలజిస్ట్ ఆర్ ఏ సైంటిస్ట్. ఆర్కియాలజిస్ట్ అంటే ఏంటి? సైంటిస్ట్. ఆర్కియాలజిస్ట్ని ఏమని పిలుస్తాం మనం? సైంటిస్ట్. అండ్ హూ స్టడీ ద పాస్ట్ బై డిగ్గింగ్ అప్ ఓల్డ్ ప్లేసెస్ వేర్ పీపుల్ లివ్ and taking out remains of their lives like a tools, bones, posts and buildings etc. ఆర్కియాలజిస్టులు ఏం చేస్తారంటే పురాతన మానవులు ఎవరైతే ఉన్నారో, ఎర్లీ మ్యాన్ ఆది మానవులు ఎవరైతే ఉన్నారో లేదా హిస్టరీని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ప్రీ హిస్టారిక్ ఏజ్, హిస్టారిక్ ఏజ్ అండ్ మోడర్న్ ఏజ్. ఈ ఏ ఏజ్లో వాళ్ళు ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అని మనకు తెలియాలి అంటే archaeologists are given the report to us and they are studied deeply. సో వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులను స్టడీ చేసి మనకి ఆ వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఏ వస్తువులు? టూల్స్ కానీ, బోన్స్, పాట్స్, బిల్డింగ్స్ కానీ వీటిని కూడా స్టడీ చేస్తారు. ఒక 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం కూడా స్టడీ చేస్తారు. అప్పుడు ఉండేటువంటి ఫ్యూచర్ జనరేషన్ విల్ స్టడీ అస్ వాట్ వీఆర్ డూయింగ్ ఆన్ ది ఎర్త్. రాక్ పెయింటింగ్స్ అంటే రాళ్ల మీద చక్కటి అందమైనటువంటి బొమ్మల్ని గీసేవారు అనమాట వాళ్ళు. రాక్ పెయింటింగ్స్ అంటారు అట్లా.
See here, the hunter gatherers lived in a caves. Where they are living in a caves. ఎక్కడ జీవించేవారు వాళ్ళు? కేవ్స్ లో జీవించడం అనేటువంటిది జరిగింది. See here, caves and rock shelters. అంటే రాళ్లతో ఉన్నటువంటి గృహల్లో కానీ లేదా చిన్న చిన్న షెల్టర్ లాంటి నీడ పడుతూ ఉన్నటువంటి అక్కడే వాళ్ళు ఎక్కువగా నివసించడం అనేటువంటి జరిగింది. అంటే దే ఆర్ సెటిల్డ్ ఇన్ ద కేవ్స్ ఆర్ రాక్ సెటిలర్స్ అండ్ దే పెయింటెడ్ పిక్చర్స్ ఆఫ్ హ్యూమన్స్. వాళ్ళు ఏ బొమ్మలు గీసేవారు? యానిమల్స్ పిక్చర్స్ని చక్కగా ఆ గోడల మీద చక్కగా అందంగా గీయడం అనేటువంటి జరిగింది. యానిమల్స్ అండ్ హంటింగ్ సీన్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది రాక్స్. యానిమల్స్ని ఎలా హంటింగ్ చేస్తున్నాం ఏంటి అనేటువంటి దాన్ని చక్కగా చిత్రాలు వేసి మనకి చూపించడం అనేటువంటి జరిగింది. డిఫరెంట్ కలర్స్ స్టోన్స్ వర్ గ్రౌండ్ అండ్ మిక్స్డ్ విత్ ది యానిమల్ ఫ్యాట్ అండ్ ప్రిపేర్ దీస్ కలర్స్. ఇంకా యానిమల్స్ యొక్క ఫ్యాట్ను ఉపయోగించి వారి కలర్స్ని కూడా యూజ్ చేయడం అనేటువంటిది జరిగింది. రాళ్లను కూడా ఉపయోగించి, అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ది స్టోన్స్, అంటే రంగురాళ్లను ఉపయోగించి వాటిని దేంట్లో కలిపేవారు? యానిమల్ ఫ్యాట్లో కలిపి వాటిని ఈ చిత్రాలకి చక్కగా వేయడం అనేటువంటి జరిగింది. సో దే యూజ్డ్ ద బ్యాంబూ బ్రషెస్ టు పెయింట్ ఆన్ రాక్స్. మరి గోళ్ల మీద బొమ్మలు వేయాలి లేదా దట్ ఈస్ రాళ్ల మీద బొమ్మలు వేయాలంటే దేన్ని బ్రష్ కింద ఉపయోగించేవారంటే బ్యాంబూస్ని చక్కగా నలగొట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కలర్స్ని దే ఆర్ అప్లయింగ్ ఆన్ ది స్టోన్స్. దే ఆర్ డ్రాన్ ఇన్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది యానిమల్స్. హౌ ద హ్యూమన్ బీయింగ్స్ హంటింగ్ ద యానిమల్స్, ఎలా వాళ్ళు వేటాడేవాళ్ళు ఆ పిక్చర్స్ని మనకి చక్కగా ఆ రాళ్ల మీద డ్రా చేసి ఆ బ్యాంబూ బ్రషెస్ని యూజ్ చేసి మనకి చూపించేవారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ది రాక్ పెయింటింగ్ అంటారు. See, next one is the page number 57 లో, and Chintakunta is the Muddanur Mandal of YSR Kadapa district. YSR Kadapa lo unnatuvanti the one of the important place. There are the 10 rock shelters unnai and caves, nearly 10 unnai. So which have paintings are early people. Here if you are going to in that place, we are able to see that which are drawn a different animals which are drawn with the colors. We are able to see in these rock shelters. And next there are more than 200 paintings, not only one or two. దగ్గరగా 200 పెయింటింగ్స్ మనకి ఈ యొక్క కేవ్స్ లో మనకు కనిపిస్తాయి. వైట్ అండ్ రెడ్ కలర్స్, అండ్ బట్ దేర్ ఆర్ ఓన్లీ 10 వైట్ పెయింటింగ్స్. సో ఇన్ ద రెడ్ కలర్ పెయింటింగ్స్ అండ్ humped oxen are found in the only one cave, and which is locally called ఎద్దులగుండ ఆవులగుండ. ఎద్దులగుండ ఆవులగుండ అని పిలుస్తారు దీన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ ద రిమైనింగ్ ద పెయింటింగ్స్ వీ కెన్ సీ పిక్చర్స్. డీర్ పిక్చర్ చూడవచ్చు ఇక్కడ. అలాగే వీఆర్ ఏబుల్ టు సీ స్టాగ్, ఫాక్స్, ర్యాబిట్స్, బర్డ్స్, హ్యూమన్ బీయింగ్స్. దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ ఇన్ దీస్ కేవ్స్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. కొంచెం వెనక్కి అలాగా చాలా కాలం మీరు వెళ్ళినట్లయితే ద పీరియడ్ ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్ ఆర్ లెడ్ దేర్ లైఫ్ ఏ హంటర్ గ్యాదరర్స్. అండ్ నౌ లెట్ us study how such a people transformed themselves as a farmer herds and such a reasons for that sage. లాంగ్ పీరియడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాన్సిస్టర్ లెడ్ దేర్ లైఫ్ ఇన్ ద హంటర్ గ్యాదరర్స్. అంటే వేటాడడం, ఫుడ్ గ్యాదరింగ్ చేసుకోవడం. అక్కడ వేట అయిపోయింది, బట్ దెర్ ఈజ్ నో ఎనీ యానిమల్స్. అప్పుడు ఏం చేసేవారు వీళ్ళు? ఆ ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళడం అనేటువంటి జరిగేది. అంటే ట్రాన్స్ఫార్మింగ్ టు ఫార్మింగ్ అండ్ హెర్డింగ్. ఓకే, see here, more than 12,000 years ago, 1200 సంవత్సరాల క్రితం మాట ఇది. The world had started becoming a warmer. This was also known as the period of greatest development for humans. అంటే హ్యూమన్స్ బాగా డెవలప్ అవడానికి ఇది మంచి ఒక పీరియడ్గా చెప్పుకోవచ్చు. ఇన్ దిస్ పీరియడ్ హ్యూమన్స్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఫుడ్ గ్యాదరింగ్ టు ది గ్రోవర్స్. This climate change led to an increase in the plants and trees, grass, lands and overall greenery. On the other hand, of animals like a buffalo, ox, sheep, goat, deer, and which depend on the grass started increasing in the number,
and man used the domesticate those animals. So here they are using the different kinds of the animals as a domesticated animals. బఫెలోని చూడొచ్చు, ఇప్పుడు మన ఇళ్లలో కూడా బఫెలోస్ ఉంటాయి. సో వాట్ వీఆర్ గెటింగ్ దిస్ బఫెలోస్ మిల్క్ కానీ వీఆర్ గెటింగ్ మిల్క్ అండ్ మీట్ ఆల్సో వీఆర్ యూజింగ్. సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యూజింగ్ ఇన్ ద మీట్. ఆక్స్ ఉంటుంది, ఆక్స్ని కూడా డిఫరెంట్గా మనం యూజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ ది ల్యాండ్. ఒక ఎకరం తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద 1 acre ల్యాండ్, వీ షుడ్ వాంట్ టు కల్టివేటింగ్ దట్ ల్యాండ్. In the olden days, from the beginning onwards, we are using the ox for the cultivating of land. So ఇప్పుడైతే మనం ఏం చేస్తుంది దాన్ని అంటే some purposes we are using that. Sheep also, sheep కానీ goat కానీ what milk or meat we are using their skin also. See here deer also. So these are the which are depend on a grass started. ఇవి దేన్ని తింటాయి ఎక్కువగా? గ్రాస్ని తింటాం అనేటువంటి జస్ట్ గడ్డి తింటాయి అనమాట. ఇంక్రీజింగ్ ఇన్ ద నెంబర్, అట్లా అలా పెంచుకుంటూ నెంబర్గా పెంచడం అనేది జరుగుతుంది. మ్యాన్ యూజ్ టు డొమెస్టికేట్ దోస్ యానిమల్స్, ఈ యానిమల్స్ని ఉపయోగించింది. సి హియర్ థింక్ అండ్ రెస్పాండ్. హౌ డస్ ద చేంజింగ్ క్లైమేట్ డిఫరెంట్ హ్యూమన్ లైఫ్ ఎట్ ప్రెసెంట్? డిస్కస్ విత్ యువర్ టీచర్ అండ్ ఫ్రెండ్స్ అండ్ రైట్. హౌ డస్ ద చేంజింగ్ క్లైమేట్ ఎఫెక్ట్? అంటే మీరు కూడా థింక్ చేయండి. సో క్లైమేటిక్ చేంజెస్ అనేటువంటి ఇట్స్ వెరీ కామన్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ ది అట్ ద టైమ్ ఆఫ్ ది బిఫోర్ ఎర్లీ మ్యాన్ and early man times also. Climatic and human beings cultivated their land depends on the climatic conditions. Ippudu kuda floods occurred, cyclones occurred, the totally harvesting land is smashed and damaged by these cyclones. So that is sometimes it was happening, and the farmers and peasants who are cultivating land, they lost property also. Do you know one thing? Here stone age and period on the grass. Stone age period. Paleolithic age, Paleolithic age, Paleolithic age, Paleolithic age and millions, 22.6 million years and 10,000 BC. Mesolithic age 10,000 to 8,000 BC and Middle Stone age it is called. నియోలిథిక్ ఏజ్ అంటే 8,000 నుంచి 3,000 ఏజ్ వరకు కూడా బీసీని మనం స్టోన్ ఏజ్ పీరియడ్ అంటాం. అంటే స్టోన్ ఏజ్ పీరియడ్స్ 3 kinds of the ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ది స్టోన్ ఏజెస్? 3 stone ages. That is from the beginning and stone age. There is old stone age, second one is the middle stone age, third one is the new stone age. The people gradually evaluated their developments. From the beginning old stone age, the man totally barbarian, he didn't know anything how to living in the forest also, just like he was animals, like he want to moving one place to another place and hunting the animals and gathering the food and living in the caves. That's enough. After middle stone age, he discovered the fire also, and gradually he habited that is cooking food. Now we are taking fast food. That is. So what you are learning here, there is a pictures, some of the pictures also given in our page number 56 and 57. So what you are understanding this page, okay? And the next one is so once again repeated these points once again. Belem caves, and here before going to say this, hunter gatherers ante enti hunter gatherers. So just I want to write on the board hunter gatherers. హంటర్ గ్యాదరర్స్ అంటే సో వేట ఆహార సేకరణ చేసేవారు, వేట ఆహార సేకరణ. ఓకే, సెకండ్ వన్ చూడండి, హెడర్స్, HERDERS, హెడర్స్. హెడర్స్ మీన్స్ పశు కాపరులు అంటారండి, పశు కాపరులు.
Okay. And the next one is settled archaeologist and end. What is the meaning of archaeologist? ఆర్కియాలజిస్ట్ అంటే పురాతత్వ శాస్త్రజ్ఞుడు. పురాతత్వ శాస్త్రజ్ఞుడు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ సెటిల్డ్ లైఫ్. సెటిల్డ్ లైఫ్ స్థిర జీవనం అంటారు. స్థిర జీవనం, స్థిర జీవనం, సెటిల్డ్ లైఫ్. నెక్స్ట్ వన్ స్టోన్ టూల్స్. స్టోన్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గో మార్కెట్కి వెళ్ళారనుకో, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏం దొరుకుతుంది, మనకి ఐరన్ టూల్స్ ఎక్కువ దొరుకుతాయి, లేదా స్టీల్. మనకి స్టోన్ టూల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డౌన్ ఆఫ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అండ్ సమ్ ఆఫ్ ది పర్సన్స్ ఆర్ సెల్లింగ్ ద స్టోన్ టూల్స్. ఇప్పుడు కూడా అమ్ముతున్నారు, మీరు చూసారు లేదా? సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ వర్డ్స్. అండ్ నెక్స్ట్ వన్ బ్రోంజ్ అంటే కంచు లోహం. ఇక్కడ ఉన్నటువంటి పేజ్ నెంబర్ 62లో ఉన్నటువంటి ఈ గ్లోజరీ వర్డ్స్ని 2 times రాయండి రన్నింగ్ నోట్స్లో. అలాగే ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు రన్నింగ్ నోట్స్లో రాయాలి. ఓకే, దిస్ ఈస్ ద సెషన్ 4, ఎండ్ ఆఫ్ ది సెషన్ 4, అండ్ వీ కెన్ మీట్ నెక్స్ట్ session 5th. Okay, and 1 2 3 4 questions also read.